స్టాక్ మార్కెట్లో కేవలం వారానికి కొన్ని గంటలు మాత్రమే కేటాయించి అది చాలా తక్కువ రిస్క్తో ఒక ఫుల్ టైం ఇన్కమ్ సంపాదించడం సాధ్యమేనా? వినడానికి కొంచెం టూమచ్గా అనిపిస్తోంది కదూ, కాని నమ్మండి, ఇది నిజంగా సాధ్యమే. ఈనాటి మన ఈ విశ్లేషణలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఒక గేమ్ చేంజర్ లాంటి కాన్సెప్ట్, అదే కవర్డ్ కాల్ స్ట్రాటజీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, దీనితో స్థిరమైన ఆదాయం ఎలా సృష్టించవచ్చు అనేది చూద్దాం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా ఒక 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా కవర్డ్ కాల్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూసి, ఆ తర్వాత ట్రేడ్ మెకానిక్స్, నంబర్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఇంకో రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్, అండ్ ఫైనల్గా దీంట్లో ఉన్న ట్రేడ్ ఆఫ్స్ లేదా లాభనష్టాలేంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ముందుగా మొదటి విభాగం, అసలు ఈ కవర్డ్ కాల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? స్టాక్స్ నుండి రెగ్యులర్గా ఆదాయం వస్తుందంటే ఎవరికైనా కొంచెం డౌట్గానే ఉంటుంది, రైట్? కానీ దీన్ని మనం రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసి చూద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం ఒక ఇల్లు కొని దాన్ని అద్దెకు ఇస్తే ప్రతి నెల మనకు ఎలాగైతే రెంట్ వస్తుందో, ఎగ్జాక్ట్గా అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనం కొన్న షేర్ల ద్వారా ప్రీమియం అనే రూపంలో రెంట్ లాంటి ఇన్కమ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ కదా? అసలు ఈ కవర్డ్ కాల్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మన దగ్గర ఉన్న షేర్లని ఒక పర్టిక్యులర్ ధరకు ఒక పర్టిక్యులర్ డేట్లోపు కొనుక్కునే హక్కుని వేరొకరికి అమ్మడం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం మన షేర్లని అమ్మట్లేదు, కేవలం వాటిని కొనుక్కునే హక్కుని లేదా ఒక కాంట్రాక్ట్ రైట్ని మాత్రమే వేరొకరికి అమ్ముతున్నాం. ఇక రెండో విభాగంలోకి వెళ్దాం, ట్రేడ్ మెకానిక్స్. అంటే ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? నిజంగా మార్కెట్లో ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక మంచి స్టేబుల్గా ఉండే కంపెనీకి చెందిన 100 షేర్లను మనం కొనాలి. ఆ తర్వాత ఒక శుక్రవారంతో ముగిసే ఎక్స్పైరీ డేట్ ఎంచుకొని ఒక స్ట్రైక్ ప్రైస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ ఎప్పుడూ కూడా 100 షేర్ల లాట్స్లోనే జరుగుతుంది. ఇందాక నేను స్ట్రైక్ ప్రైస్ అన్నాను కదా, అంటే ఏంటి? మనం ఎంచుకున్న ముగింపు తేదీ, అంటే ఎక్స్పైరీ డేట్ నాటికి స్టాక్ ప్రైస్ గనక ఈ స్థాయిని దాటితే మన దగ్గరున్న షేర్లని ఆ ముందుగా ఫిక్స్ చేసుకున్న ధరకే మనం అమ్మేయాల్సుంటుంది అని అర్థం. మరి ప్రీమియం అంటే? ఇదే అసలైన మ్యాజిక్. మనం కాల్ ఆప్షన్ను అమ్మిన వెంటనే ముందుగానే మన చేతికి వచ్చే క్యాష్ ఇది. ఫ్యూచర్లో ఆ స్టాక్ ధర పెరిగినా తగ్గినా పర్వాలేదు, ఈ ప్రీమియం మాత్రం డైరెక్ట్గా మన జేబులోనే ఉంటుంది. అసలు ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీ మొత్తానికి ఇదే అతిపెద్ద ఆకర్షణ అని చెప్పొచ్చు. ఓకే, మూడో విభాగానికి వచ్చేద్దాం. ఊరికే థియరీ వింటే బోర్ కొడుతుంది కదా, కాబట్టి కొన్ని నంబర్స్ వేసి చూద్దాం. యాపిల్ కంపెనీ హిస్టారికల్ డేటాతో ఈ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సపోజ్ యాపిల్ షేర్ ప్రస్తుత ధర $112 అనుకుందాం. 100 షేర్లు కొనాలంటే మనకి $11,200 పెట్టుబడి కావాలి. ఇప్పుడు మనం ఒక వారం ఎక్స్పైరీతో $115 స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకుని కాల్ ఆప్షన్ అమ్మితే వెంటనే మన అకౌంట్లోకి $200 ప్రీమియం వస్తుంది. పర్ షేర్కి $2 అన్నమాట. ఇప్పుడు వారం గడిచింది, మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. సినారియో ఏ, స్టాక్ ధర $115 దాటిపోయింది అనుకుందాం. అప్పుడు మనం మన షేర్లని $115కే అమ్మేయాలి. అంటే ప్రతి షేరుపై $3 లాభం, మొత్తం $300 క్యాపిటల్ గెయిన్ వస్తుంది. దానికి తోడు ముందే వచ్చిన $200 ప్రీమియం కలుపుకుంటే మొత్తం $500 ప్రాఫిట్. ఇక సినారియో బి, స్టాక్ పెరగకుండా ఫ్లాట్గా ఉండిపోయిందనుకోండి, షేరులెటూ పోవు, మన దగ్గరే ఉంటాయి. ఆ $200 ప్రీమియం కూడా మనదే. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కాల్ ఆప్షన్ అమ్ముకోవచ్చు. విన్ విన్ సిచ్యువేషన్ కదూ. మీరు ఇక్కడ ఈ 7% నంబర్ని గమనించాలి. అదేంటంటే, స్టాక్ ధరలో పెద్దగా కదలిక లేకపోయినా సరే మనం ప్రతి వారం $200 చొప్పున 4 వారాలకు $800 సంపాదించొచ్చు. అంటే $11,200 ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్పై నెలకు 7% రిటర్న్. సీరియస్గా చెప్తున్నాను, ఒక ఫ్లాట్ మార్కెట్లో ఇంత రాబడి రావడమంటే మామూలు విషయం కాదు. పోనీ స్టాక్ అలా కంటిన్యూస్గా పెరుగుతూ మనకి ప్రతి వారం మాక్సిమం ప్రాఫిట్ ఇస్తుందనుకుందాం. అప్పుడు ఏకంగా నెలకు 17.8% రిటర్న్ కూడా రావచ్చు. అంటే దాదాపు $2,000. ఇది ఈ స్ట్రాటజీకి ఉండే అబ్సల్యూట్ సీలింగ్, అంటే గరిష్ట సామర్థ్యం అన్నమాట. ఇక 4వ విభాగం, కేవలం టెక్ స్టాక్సే కాకుండా వేరే రంగాల్లో ఇది ఎలా పనిచేస్తుందో ఇంకో ఉదాహరణ చూద్దాం.
ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీ కేవలం యాపిల్ లాంటి టెక్ స్టాక్స్కి పరిమితం కాదు. ఉదాహరణకు నైక్ స్టాక్ డేటా చూద్దాం. దీని కరెంట్ ప్రైస్ $118 అనుకుందాం. సో 100 షేర్లకు మనకు $11,800 పడుతుంది. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఇంకొంచెం దగ్గరగా అంటే కేవలం $1 డిఫరెన్స్తో $119గా ఫిక్స్ చేస్తే వారం రోజుల్లో మనకు $138 ప్రీమియం వస్తుంది. నైక్కి సంబంధించిన మంత్లీ రిటర్న్స్ చూస్తే స్టాక్ ఫ్లాట్గా ఉన్నా సరే మనకు నెలకు 4.6% రిటర్న్ గ్యారంటీగా వస్తుంది. అదే స్టాక్ క్రమంగా పెరుగుతూ వెళ్తే 8% వరకు రాబడి వస్తుంది. నిజంగా ఆలోచించండి, ఒక స్థిరమైన డివిడెంట్ ఇచ్చే యాసెట్ మీద మంత్లీ 4-8% రిటర్న్ తీయడమంటే దాన్ని బీట్ చేయడం చాలా కష్టం కదా. సరే, అంతా బానే ఉంది కానీ 5వ విభాగంలో కొంచెం రియాలిటీ చెక్ చేసుకుందాం. దీంట్లో ఉన్న ట్రేడ్ ఆఫ్స్ లేదా లాభనష్టాలేంటి? ఈ కవర్డ్ కాల్ వ్యూహం ఎంత పవర్ఫుల్ అయినా సరే దీంట్లో ఒక చిన్న క్యాచ్ ఉంది. అదేంటంటే క్యాప్డ్ అప్సైడ్. ఉదాహరణకు $118 దగ్గర ఉన్న నైక్ స్టాక్ ఒక్కసారిగా $125కు షూటప్ అయిపోయిందనుకోండి. మనం మున్నే $119 దగ్గర కాంట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి మన షేర్లని ఆ $119కే అమ్మేయాలి. ఆ పైన వచ్చిన $600 ప్రాఫిట్ని మనం మిస్ అయినట్లే. మార్కెట్ రాకెట్లా దూసుకెళ్తున్నప్పుడు ఇది కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అనిపించొచ్చు. ఇది కాకుండా ఇతర రిస్కులను కూడా మనం ఆబ్జెక్టివ్గా చూడాలి. ఫస్ట్ థింగ్, దీనికి స్టార్టింగ్లోనే కొంచెం పెద్ద అమౌంట్ కావాలి. ఇందాకటి ఎగ్జాంపుల్స్లో చూసినట్లు ఒక $10-11,000 పైనే కావాలి. రెండోది, ఇందాక చెప్పుకున్నట్లు మ్యాసివ్ బుల్ రన్ ఉన్నప్పుడు మన లాభాలకు బ్రేకులు పడతాయి. మూడోదేంటంటే, ఒకవేళ స్టాక్ ధర ఫాస్ట్గా పడిపోతే తర్వాతి వారాల్లో మనం కలెక్ట్ చేసే ప్రీమియం సైజ్ కూడా తగ్గిపోతుంది. మరి ఈ ట్రేడ్ ఆఫ్స్ని మనం ఎలా చూడాలి? సింపుల్ లాజిక్ అండి. కవర్డ్ కాల్ ద్వారా వచ్చే ప్రీమియం అనేది మన చేతికి అప్పటికప్పుడు వచ్చే రియల్ క్యాష్. అదే షేర్లను అలా హోల్డ్ చేస్తూ పెరగాలని వెయిట్ చేయడమనేది కేవలం పేపర్ మీద కనిపించే అన్రియలైజ్డ్ గెయిన్స్ మాత్రమే. మార్కెట్ ఒక్కసారి క్రాష్ అయితే ఆ పేపర్ లాభాలన్నీ గాల్లో కలిసిపోతాయి కదా. సో ఇవన్నీ చూశాక మీకందరికీ ఒక బేసిక్ డౌట్ రావచ్చు. ఇంత తక్కువ రిస్క్తో ఇంత కన్సిస్టెంట్గా ఇన్కమ్ జనరేట్ చేసే ఈ అద్భుతమైన స్ట్రాటజీని అందరూ ఎందుకు వాడరు? ఇది నిజంగా మార్కెట్ సైకాలజీని సవాల్ చేసే ప్రశ్న. ఎందుకంటే నిజమైన వెల్త్ క్రియేట్ చేయాలంటే మార్కెట్ గురించి ఒక క్లియర్ అవగాహన ఉండాలి, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ముఖ్యంగా ఎంతో ఓర్పు కావాలి. మనుషుల్లో సహజంగా ఉండే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే ఓవర్ నైట్లో కోటీశ్వర్లైపోవాలనే అత్యాశను వదులుకున్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. కవర్డ్ కాల్స్ మనకు నేర్పే పాఠం కూడా ఎగ్జాక్ట్గా ఇదే. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడో వస్తాయని ఎదురుచూసే కాగితం మీది లాభాల కోసం పరిగెత్తడం మాని ఇలాంటి ప్రాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ మార్గాల ద్వారా మీ పోర్ట్ఫోలియోని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి బహుశా ఇదే కరెక్ట్.